నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ టార్గెట్గా అడుగులు వేస్తోంది చైనా. డ్రాగన్ గిల్లి కజ్జాలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తైవాన్ను రక్షించేందుకు తాము వెనకాడబోమంటూ జపాన్ ప్రధాని తకాయిచి చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. దీనికి ప్రతిచర్యగా చైనా తన సైనిక బలగాలను తైవాన్ చుట్టూ భారీగా మోహరించి జస్టిస్ మిషన్ 2025 పేరుతో యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. తైవాన్ను రక్షించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను రాజేశాయి. చైనా దళాలు తైవాన్ను చుట్టుముట్టి భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్టు ప్రకటించాయి. ఇప్పటికే ఆ దేశ వాయుసేన, నేవీ, రాకెట్ ఫోర్స్ దళాలు తైవాన్ సమీపంలోకి తరలించే పనిలో బీజింగ్ నిమగ్నమైంది. జస్టిస్ మిషన్ 2025 పేరిట తైవాన్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు చేయనున్నట్టు పిఎల్ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సీనియర్ కర్నల్ షీ ప్రకటించారు. సముద్ర, గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకోవడం, ద్వీప సమూహాల బయట బ్లాకేడ్స్ నిర్వహించడం వంటివి చేయనున్నట్టు చెప్పారు. తైవాన్లోని వేర్పాటువాద శక్తులకు బలమైన హెచ్చరిక అన్నారు. జాతీయ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చైనా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు కర్నల్ షీ. తైవాన్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ కొన్నేళ్లుగా వాదిస్తోంది. తరచూ ద్వీప దేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేపడుతోంది. ఈ మధ్య తైవాన్ను విలీనం చేసుకునేందుకు ప్రణాళికను కూడా ఆవిష్కరించింది చైనా. వాస్తవానికి ఫస్ట్ ఐలాండ్ చైనాగా వ్యవహరించే ప్రదేశంలో తైవాన్ ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న జపాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం దేశాలకు అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తైవాన్లోని సెమీ కండక్టర్ పరిశ్రమపై ఈ దేశాలు భారీగా ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ అమెరికా దళాలు కూడా ఉంటున్నాయి. తైవాన్ ఆక్రమణ జరిగితే అమెరికా టెక్నాలజీతో చేసిన ఆయుధాలు చైనా చేతిలోకి పోతాయి. అంతేకాదు, అమెరికాను వెనక్కు నెట్టి చైనా సూపర్ పవర్గా పూర్తి స్థాయి గుర్తింపు తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. చైనా దూకుడును అగ్రరాజ్యం కట్టడి చేస్తుందన్న ఆశ తైవాన్లో ఉంది. ఇప్పటికే తైవాన్కు ఆయుధాలు విక్రయిస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం, బయట దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం, క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడమే జస్టిస్ మిషన్ 2025 ప్రధాన లక్ష్యం. అందుకే తైవాన్ చుట్టూ 5 వ్యూహాత్మక ప్రాంతాలలో చైనా లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది. జపాన్ కూడా తన రక్షణ బడ్జెట్ను రికార్డు స్థాయికి పెంచి చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దీంతో అగ్రరాజ్యాల పోరు ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డిబేట్లో మాట్లాడదాం. పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, జస్టిస్ మిషన్ 2025 అనే పేరుతో చైనా చేస్తున్నటువంటి ఈ మిలిటరీ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా తైవా ఇన్వేషన్కు ఒక ప్రిపరేషన్గా కన్సిడర్ చేయాలి అని అంటారా, లేదంటే ఇది కేవలం ఒక స్ట్రాంగ్ వార్నింగ్గా మాత్రమే చూడాలంటారా? ఇది స్ట్రాంగ్ వార్నింగ్ నే చూడాలండి. చైనా ఇప్పటికే ప్రకటన చేసింది. ఇప్పటికెప్పుడే ఇన్వేజన్ చేసేటువంటి, ఆక్రమించేటువంటి ఉద్దేశం లేదు. ఈ సంవత్సరం గతంలో 2 సార్లు ఇటువంటి విన్యాసాలు జరిగినాయి. అటువంటి విన్యాసమే తప్ప ఆక్రమించే ఉద్దేశం లేదని చెప్పింది. తర్వాత రెండోది, చైనా రెచ్చగొట్టుడు కాదు, అమెరికా రెచ్చగొట్టుడు. ఎందుకంటే 1600 సంవత్సరం నుంచి దరిదాపు చైనా పాలకులు కొమింటాంగే రాచరిక పరిపాలన చేశాడు. ఆ తర్వాత మావో జేడుంగ్ వచ్చేంత వరకు 1945 వరకు జపాన్ ఏలుబడిలో ఉంది. జపాన్ చైనా వార్ జరిగినప్పుడు, చైనా ఓడిపోయినప్పుడు జపాన్ చేతుల్లోకి పోయింది. అది 1945 వరకు జపాన్ చేతుల్లోనే ఉంది. చైనాలో కొమింటాంగ్ అయిపోయిన తర్వాత, మావో జేడుంగ్ తర్వాత విప్లవం వచ్చిన తర్వాత ఇది కూడా వాళ్ళ కిందకే వచ్చింది. తర్వాత 2 దేశాల మధ్య దూరం 160 కిలోమీటర్లే. మన హైదరాబాద్, కరీంనగర్ అంతా, లేదా హైదరాబాద్, వరంగల్ అంతా 160 కిలోమీటర్లు మాత్రమే. తర్వాత ఇప్పుడు తైవాన్లో ఉన్నటువంటి మెజారిటీ జనాభా మెయిన్లాండ్ చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళే, చైనా నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత రెండోది, దీనికి సావరిటీ లేదు. ఇప్పటికి కూడా చైనా తైపీ అని పిలుస్తారు తప్ప తైవాన్ అని పిలవరు. అఫీషియల్ గా చైనా తైపీ దీని పేరు. కాబట్టి ఇది చైనా ల్యాండే తప్ప ఇతర దేశానికి, ఏ దేశానికి హక్కు లేదు. ఎప్పుడో 16వ శతాబ్దం ముందు పోర్చుగల్, డచ్ వాళ్ళు దీన్ని పరిపాలించారు.
ఆ తర్వాత రకరకాలుగా మారుకుంటూ చేతులు మారుకుంటూ వచ్చి అది చైనా మెయిన్ ల్యాండ్కు సంబంధించింది కాబట్టి చైనా చేతుల్లోకి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా చైనా తోటి అన్ని ప్రపంచ దేశాలకు సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్న ఏ దేశం కూడా తైవాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించలే. ఈవెన్ ఇప్పటికీ కూడా అమెరికా తైవాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించలే. చైనా తైపీ అంటుంది. అట్లాగే ఇతర దేశాలు ఏ దేశమైనా చైనా తైపీ అని పిలుస్తాయి. అటువంటి సెమీ కమర్షియల్ రిలేషన్స్, సెమీ పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, కానీ అఫీషియల్ గా గుర్తించి ఇచ్చినటువంటి సంబంధాలు లేవు. కాబట్టి సహజంగానే ఇది చైనాకు చెందినటువంటి ప్రాంతమే. ఇప్పుడు 160 కిలోమీటర్లు తర్వాత చైనాలో ఉన్నటువంటి దేశాన్ని అమెరికా తన ఆధిపత్యం వహించాలనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మనకు కూడా భారతదేశానికి కూడా పక్కన శ్రీలంక ఉన్నప్పుడు మనకు చాలా దగ్గర ఉంది. చైనాకు తైవాన్ ఉన్నట్టే మనకు శ్రీలంక ఉంది. శ్రీలంకకు మనకు సంబంధించినటువంటి ప్రాంతం కాకపోయినా అమెరికా జోక్యం చేసుకుంటుందన్న భయంతో మనమే ముందు జోక్యం చేసుకున్నాం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరు మీద, తమిళ సమస్యల మీద. కాబట్టి అటువంటిది చైనాకే చెందిన తైపీన్లో చైనా ఇన్వాల్వ్మెంట్ వ్యతిరేకిస్తామని ఎవరైనా జపాన్ కానీ అమెరికా కానీ అనడం అని అంటే చైనా పక్కన ఒక శత్రు దేశాన్ని తయారు చేయాలనేటువంటి కోరిక అమెరికాకు జపాన్కు ఉంది. తర్వాత ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు ఈ చైనా ఈ ప్రదర్శనలు చేస్తుంది ఈస్టర్న్ కమాండ్ 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అంటే, మొన్న అమెరికా ఒక ప్రకటన చేసింది. మళ్ళీ $11 బిలియన్ విలువైనటువంటి ఆయుధాలు తైపీకి ఇస్తుందని. ఆ ప్రకటనతోటి చైనా ఉలిక్కిపడి వాళ్ళ ఈ వీటికి ఈ ప్రదర్శనలకు దారితీసింది. తర్వాత దాని వెనకాలనే అమెరికా ప్రకటన వెనకాలనే జపాన్ మేము రక్షిస్తామని చెప్పేసి జపాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి అసలు ఈ రెండు దేశాలకు సంబంధం లేని విషయం. ఒకవేళ ఒకటే ఏమిటంటే చైనాలో ఉన్న సిస్టమ్ తైవాన్లో లేదు. తైవాన్లో డెమోక్రటిక్ కంట్రీ ఉంది. 80 నుంచి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఉంది. చైనా వ్యతిరేక వాళ్ళు గెలుస్తున్నారు తైవాన్లో. చైనా తోటి కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. చైనా ప్రత్యేకంగా తైవాన్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వాళ్ళు గెలుస్తా ఉన్నారు ఎలక్షన్లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చైనా తైవాన్ నిర్ణయించుకోవాలి తప్ప అమెరికా నిర్ణయించడం కరెక్ట్ కాదు. అమెరికా ఆయుధాలు సప్లై చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దేశం ఉంది, మన దేశానికి కాశ్మీర్ ఎవరైనా ఆయుధాలు సప్లై చేస్తే మనం ఊరుకుంటున్నావా? అందుకని ఇక్కడ తర్వాత రెండోది, అమెరికాకు చైనా సరిహద్దులు ఏం పని? చైనాకు 160 కిలోమీటర్లు అంటున్నాం కదా, అమెరికాకి ఇక్కడేం పని? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జపాన్కు సపోర్టుగా, ఫిలిప్పీన్స్కు సపోర్టుగా తూర్పు సముద్రంలో తర్వాత తైవాన్ చుట్టూ ఉన్నటువంటి వాటిలో క్వాడ్ ఏర్పాటు చేసి 4 దేశాలు, మనం కూడా అందులో ఉన్నాం. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు క్వాడ్ ఏర్పాటు చేసి క్వాడ్ పేరు మీద కొన్నాళ్ళు తడవకొక దేశం లేదా దేశాలు 4 దేశాలు కలిసి విన్యాసాలు చేసినాయి చైనా తూర్పు ప్రాంతంలో. అయినప్పటికీ మనం క్వాడ్లో మెంబర్ అయినప్పటికీ ఈ మధ్య చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుంటున్నాం. ఈ క్వాడ్ ఎంత వరకు ఉంటుంది, ఏం చేస్తుంది అనేది ముందు తేలాల్సినటువంటి అంశం. కానీ తైవాన్ తోటి డైరెక్ట్ గా ఇది తైవాన్ అని సంబంధాలు పెట్టుకున్న దేశం లేదు. చైనీ తైపీ అనే పెట్టుకున్నాయి సంబంధాలు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం దీన్ని చూడాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్థావరాలు చైనాకు లేవు, లేదా రష్యాకు లేవు, అమెరికాకు ఉన్నాయి. దరిదాపు ఒక లెక్క ప్రకారం 760 సైనిక స్థావరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ సైనిక స్థావరాలు ఎందుకున్నట్టు అమెరికా సైనిక స్థావరాలు అంటే వివిధ దేశాల జోక్యం చేసుకోవడానికే. ఇప్పుడు ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా అన్ని దేశాల్లో పక్కన సైనిక స్థావరాలు పెట్టింది, కొన్ని దేశాల్లోనే సైనిక స్థావరాలు పెట్టింది. మనకు కూడా మనం ఎప్పటి నుంచో ఒక 50 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నాం, డిగో గార్సియాల సైనిక స్థావరం ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి దక్షిణ సముద్రంలో. అందుకని ఇటువంటి దేశాలకు దగ్గరలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆయుధ సామాగ్రిని నిల్వ చేసి దాని వెనకాల ఆటమిక్ మిజైల్స్ ని సప్లై చేసి నిల్వ చేసి ఇవన్నీ చేసుకుంటూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తుంది అమెరికా. కాబట్టి ఏదేమైనా ఒకవేళ అది తైపీ వ్యతిరేకిస్తే వాళ్ళ మధ్య తెలుసుకోవాలి ఏం చేసుకుంటారు అనేది. కానీ ఈ దేశం పోయి ఆ దేశం యొక్క దేవుల్ని మేము మా ప్రకారం నడవాలంటాం కరెక్ట్గా నిజమే. దాంట్లో తైవాన్లో 2 వర్గాలు ఉన్నాయి. చైనాతోటి కలిసిపోవాలనే వాళ్ళు ఉన్నారు, చైనాతోటి భిన్నంగా ఉండనే వాళ్ళు ఉన్నారు. చైనా సిస్టమ్ వేరు, సింగిల్ పార్టీ సిస్టమ్ ఉంది.
తైవాన్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ సిస్టాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు, డెమోక్రటిక్ సిస్టాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది వాస్తవం. కరెక్ట్. చైనా అభిప్రాయాన్ని గౌరవించమని వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, అది వాస్తవం. కానీ చైనాతో ఉండాలన్నా సపరేట్గా ఉండాలనేది చైనా ఇష్టం, తైవాన్ ఇష్టం, కానీ అమెరికా ఇష్టం, జపాన్ ఇష్టం కాదు. జపాన్ ప్రధాని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనాను ఎంతవరకు ప్రొవోక్ చేసాయి అంటారు? అంటే భవిష్యత్తులో చైనా ఈ తైవాన్ డిఫెన్స్లో డైరెక్ట్లీ ఇంటర్వెన్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వాళ్ళ దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి 1949 తర్వాత వాళ్ళకి ఆ ఛాయిస్ వచ్చింది. ఎందుకో దాని కాడ ఉన్నటువంటి డిఫరెంట్ సిస్టమ్, ఇప్పుడు మనం ఉన్నామండి, మన పక్కనే యానాములో వేరే సిస్టమ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో గెలిచినప్పటికీ, ఒక పార్టీగా ఉన్నప్పటికీ, అది ఎక్కడో మిగతా వాళ్ళు పరిపాలించినటువంటి పాండిచ్చేరిలో కలిసి ఉన్నది. అట్లే దానికి ఏదో చారిత్రక కారణాల వల్ల అది అట్టే కొనసాగించారు. వెంటనే వాస్తవానికి చైనాలో పోయిన తర్వాత చైనాలో భౌతికంగా కలుపుకోలేదు, దానికి ఒక సిస్టాన్ని కొనసాగించారు. కాబట్టి అది చైనా మీద ఆధారపడి ఉంటుంది ఆ డెసిషన్, లేదా తైవాన్ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. జపాన్ నేను రక్షిస్తానంటే జపాన్లో చాలా దీవులు ఉన్నాయి, వాటిలలో రేపు చైనా జోక్యం చేసుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు కదా. మన అండమాన్ నికోబార్లో ఇంకో దేశం వచ్చి జోక్యం చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. మనకు అండమాన్ వరకు 500-600 కిలోమీటర్ల దూరం ఉంది, దీనికి దానికి 160 కిలోమీటర్ల దూరమే ఉంది. ఓకే. కాబట్టి అయితే ఒకటి, ప్రపంచంలో ఎక్కడైనా బలవంతంగా ఆక్రమించుకుంటే, బలవంతంగా ఇన్వేజన్స్ ఉంటే, ఒక ప్రిన్సిపల్ గా అట్లా బలవంతంగా ఆక్రమించుకోవద్దని అంటున్నాం. అది రష్యా ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకున్నప్పుడు అన్నారు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో జోక్యం చేసుకున్నప్పుడు అన్నారు, మనం కూడా బంగ్లాదేశ్లో జోక్యం చేసుకున్నప్పుడు మనల్ని కూడా అన్నారు అది పాకిస్తాన్ ప్రాంతం అని. ఇట్లా ఇన్వేజన్స్ ఉన్నప్పుడు జనరల్ గా విమర్శిస్తారు. రేపు ఒకవేళ తైవాన్ని బలవంతంగా ఆక్రమించుకుంటే చైనాను కూడా క్రిటిసిజం చేసే అవకాశం ఉంది. అయినా అది వాళ్ళ దేశం, చైనా తైపే. కాబట్టి ఇవాళ మనకు దూరంగా ఉన్న దీవులు ఇంకో దేశంలో జోక్యం చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. అయితే అట్లా మేము సపరేట్ గానే ఉంటాం, మా అభిప్రాయం వ్యతిరేకంగా ఉందంటే కొన్నాళ్ళు సస్టైన్ చేయొచ్చు తైవాన్ ప్రజలు. మేము డెమోక్రటిక్ సిస్టంలో ఉంటాం, మా సిస్టమ్ మాకే అని చెప్పేసి. చైనా తైపే కానీ ఈ సిస్టమ్ ఇక్కడ మాత్రం ఈ సిస్టమ్ ఉండాలని కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు బలవంతంగా ఆక్రమిస్తే కొంత ఇబ్బంది అవుతుంది. కానీ తైపీనే ప్రత్యేక సైన్యాన్ని ఆర్గనైజ్ చేసి ఒక సావరెంటీ స్టేట్ లాగా, దేశంలాగా ఇతర దేశాలతో ఆయుధాలు దిగుమతి చేసుకొని చేస్తానంటే సహజంగానే ఏ దేశమైనా తన ప్రాంతం అనుకున్న దాని నుంచి వ్యతిరేకిస్తాయి. ఇప్పుడు దీనివల్ల రీజనల్ టెన్షన్స్ ఏమన్నా ఎస్కలేట్ అవుతాయంటారా? ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకంటే ఇప్పటికే తూర్పు చైనాలో సీలో ఈ క్వాడ్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు విన్యాసాలు చేస్తున్నారు, అప్పుడప్పుడు చైనా కూడా విన్యాసాలు చేస్తుంది. ఈ టెన్షన్స్ అన్ని క్రియేట్ చేసేది సౌత్ కొరియాకు, జపాన్కు సపోర్ట్ గా అమెరికా ఆర్గనైజ్ చేస్తుంది. అమెరికాకు సపోర్ట్ చేసే దేశాలు ఆస్ట్రేలియా, జపాన్ అందులో పాల్గొంటున్నాయి. ఎందుకో మనం బాగా మిత్రుడితో అయిండు, గత 10 ఏళ్ళుగా అమెరికా మనకు మిత్రుడు అయిందనే నమ్మకంతో ఆ క్వాడ్లో మనం కూడా చేరాం. ఇప్పుడు ఉండాలా లేదా తేల్చుకోవాలి. అమెరికా తోటి ఈ స్థాయి మనల్ని ఒత్తిడి గురి చేస్తుంటే, మనం తర్వాత చైనా మిత్రత్వ దేశంగా మారిన తర్వాత ఇప్పుడు ఆ వాణిజ్య సంబంధాలు ఇంకా పెంచుకున్నారు, తర్వాత టూరిజం మళ్ళీ పునః ప్రారంభించారు, తర్వాత ఇంకా టెక్నాలజీస్ మార్చుకుంటామంటున్నారు. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు గ్రో అవుతుంది. ఇటువంటి సమయంలో మనం క్వాడ్లో ఉంటామా లేదా, ఉంటే యాక్టివ్గా ఉంటామా లేదా అనేటువంటి భవిష్యత్ పరిణామాలు చెప్పాలి. ఇప్పుడు అమెరికా తైవాన్కి అనౌన్స్ చేసినటువంటి ఈ మ్యాసివ్ ఆర్మ్స్ సేల్స్ ఏదైతే ఉందో అది ఏమైనా ఈ కరెంట్ టెన్షన్స్కి ప్రైమరీ కాజ్గా మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రైమరీ కాజ్. ఖచ్చితంగా గతంలోనే అప్పుడప్పుడు ఆయుధాలు ఇస్తుంది, ఇప్పుడు దరిదాపు వాళ్ళు ఇచ్చే ఆయుధాలు చైనా మీద 1 రోజు 2 రోజులు యుద్ధం చేయొచ్చు అనేటువంటి స్థితికి తీసుకుపోతున్నారు. కాబట్టి సహజంగానే మనలోనే ఒక ప్రాంతం అట్లా తయారైతే ఆ దేశం సావరెంటీ క్వశ్చనే. కాబట్టి ఇవాళ అమెరికన్ ఆ సహాయం, ఇప్పుడు అమెరికా ఇక్కడేగా ఇజ్రాయెల్ కూడా అట్లాగే సహాయం చేసి నిలబెడుతుంది, ఆర్థిక సహాయం. అట్లాగే మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఆర్మ్ సప్లై అన్ని లోన్ కిందనే సప్లై చేసింది పాకిస్తాన్ కు. పాకిస్తాన్ దగ్గర ఆ ఎకానమీ బాగుండి, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ $0.5 ట్రిలియన్ ఎకానమీ పాకిస్తాన్. $0.5 ట్రిలియన్ ఎకానమీ ఆయుధాలు సమకూర్చుకొని మన మీద పోటీ పడటం ఏమిటి? ఆ అవకాశం లేదు కదా. కాబట్టి అప్పుల పేరు మీదనే
పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేస్తుంది. యా. అట్లా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ పోషించడం, తర్వాత ఇరాన్కు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి సమకూర్చడం, ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా తైవాన్కి సమకూర్చడం, ఇవన్నీ ఇంటర్నేషనల్ జస్టిస్ ఒప్పుకుంటుందా? యుఎన్ఓ వీక్ అయి, థర్డ్ వరల్డ్ మూవ్మెంట్ వీక్ అయి, అలిన దేశాల మూవ్మెంట్ వీక్ అయి ఇటువంటివన్నీ చెల్లుతున్నాయి. ఇది ఏ దేశానికి ఆ దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు మనకు పాకిస్తాన్ తోటి వైరం పెరిగింది అనుకోండి, మనం అమెరికా ఇది కరెక్ట్ కాదని మనం అమెరికాని ఈ మధ్య అన్నాం కదా, పరోక్షంగా ప్రత్యక్షంగా. అట్లా ప్రతి దేశం దాని అవసరానికి రాగానే వ్యతిరేకిస్తున్నాయి. మిగతా టైంలో అమెరికాకు భయపడి సైలెంట్గా ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు చైనా సమస్య కాబట్టి మిగతా వాళ్ళు జపాన్ స్పందించవచ్చు, కానీ అదే జపాన్కి వస్తే మళ్ళీ సహకారం అంటుంది. అందుకని దాని సభ్య దేశాలు జపాన్, సౌత్ కొరియా, తర్వాత తైవాన్ ఇటువంటి వాటి మీద ప్రెజర్ పెరగకపోతే ఇటువంటి టాక్టిక్స్ అమెరికా ఉపయోగిస్తుంది. ఓకే, సో ఒకవేళ ఫుల్ స్కేల్ వార్ కనుక బ్రేక్అవుట్ అయితే ఈ అమెరికా మిలిటరీ ఇన్వెన్షన్స్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఆ అవకాశం లేదండి. అమెరికా వచ్చి ఇంత దూరం వచ్చి తైవాన్ తరపున యుద్ధం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మన దేశానికి వ్యతిరేకంగానే మొన్న పాకిస్తాన్ వచ్చి అమెరికా యుద్ధం చేయలేదు. అట్లాగే ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేయలేదు. ఏదో ఒక 4-5 టార్గెట్స్ ఛేదించడానికి మాత్రం వాళ్ళు మిజైల్స్ ప్రయోగించారు అమెరికా, ప్రత్యక్షంగా అమెరికా సొంతంగా. కానీ మిగతాది మొత్తం యుద్ధం చేసింది ఇజ్రాయెల్. అట్లనే అంటే అమెరికన్ టెక్నాలజీస్ ఉన్నాయి, అమెరికా డబ్బు ఉంది ఇజ్రాయెల్లో, దాంతో యుద్ధం చేస్తుంది. కానీ ప్రత్యక్షంగా అమెరికా చేయలేదు. ఇరాన్ మీద కూడా ఒక 4 మిజైల్స్ ప్రయోగించింది, అంతవరకే. మొన్న మనకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్లకు అన్ని రకాల సలహాలు ఇస్తుంది, ఆయుధాలు సప్లై చేస్తుంది, కానీ ప్రత్యక్షంగా వచ్చి యుద్ధం చేయలేదు. కాకపోతే గతంలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి పూనుకుంది అమెరికా, మన మీద దాడి చేయడానికి పూనుకుంది. కానీ రష్యన్ ఇన్వాల్వ్మెంట్ తోటి, సోవియట్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ తోటి అది వెనక్కు తగ్గింది. ఇప్పుడు కూడా చైనాని ప్రెజరైజ్ చేయడానికి ఈ టాక్టిక్స్ అని తప్ప వచ్చి తైవాన్ తరపున చైనా ఆక్రమిస్తే వచ్చి యుద్ధం చేస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే లేదు. ఏదైనా ప్రోత్సహిస్తుంటది, ప్రతి దేశంలో కొన్ని వర్గాల్ని ప్రోత్సహిస్తుంది. సిరియాలో కూడా ప్రోత్సహించింది కదా. సిరియాలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసుకుంటూ యుద్ధం చేశారు. అవును. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, బ్లాకేడ్ స్ట్రాటజీస్ కావచ్చు, లైవ్ ఫైర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా తైవాన్ పైన ఇటు ఎకనామిక్ పరంగా అలాగే మిలిటరీ పరంగా ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నంగా అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అది తైవాన్ మీద ప్రెజర్ పెట్టడానికి ఒక కారణం. రెండోది అమెరికా జపాన్ కూడా వార్నింగ్ సిగ్నల్. మీరు ఆయుధాలు సప్లై చేసి మీరు ఇన్వాల్వ్ అవుతాం అంటే మేము ఊరుకోం అనేది ఆ సిగ్నల్. మొన్న కూడా సిగ్నల్ పంపారుగా, రష్యా మీద దాడి చేస్తామని. సముద్రంలో కొన్ని నౌకలు పోతే, అమెరికా నౌకలు పోతే రష్యా అటగించిందిగా. మా దగ్గర కూడా అందుకు తగ్గ ఆయుధాలు ఉన్నాయని. అందుకని చైనా కూడా ఇది ఒక సెకండ్ వార్నింగ్ సిగ్నల్, ఏది ఆఫ్టర్ తైపీ, ఏది అమెరికాకు జపాన్ కూడా. మీరు ఆయుధాలు సప్లై చేస్తామని అమెరికా అంటుంది, $11 బిలియన్, జపాన్ ఏమో చూస్తూ ఊరుకోమంటుంది. అటువంటిప్పుడు దీనికి కౌంటర్ సిగ్నల్ ఈ విన్యాసాలు. మరి దీనివల్ల తైవాన్ సప్లై చైన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఇంకా ఎఫెక్ట్ చేసే స్థాయికి చెడిపోలే సంబంధాలు. వాళ్ళ తైవాన్ సెమీ కండక్టర్స్ ప్రొడక్షన్ కు వరల్డ్ ఫేమస్. ఇప్పుడు దరిదాపు తైవాన్ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సింగపూర్ ఎట్లా డెవలప్ అయిందో, అట్లాగే బ్యాంకాక్ ఎట్లా డెవలప్ అయిందో, అట్లా డెవలప్ అయినటువంటి ఇండిపెండెంట్ దేశం కాకపోయినా బ్యాంకాక్ ఎట్లా డెవలప్ అయిందో, తైవాన్ కూడా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. అంటే ఒకవేళ కాన్ఫ్లిక్ట్ కనుక ఎరప్ట్ అయితే ఖచ్చితంగా ఈ సెమీ కండక్టర్స్ కానీ వీటిపైన ఎఫెక్ట్ అయితే ఉంటుందంటారు. చిప్స్ సప్లై పైన కాదు, ఉండటమే కాదు, అమెరికా దెవలాట అదే. తైవాన్ పూర్తిగా చైనా చేతిలో పోతే చైనా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇప్పుడు జనరల్ గా జీడిపి ప్రకారం అయితే $30 ట్రిలియన్ అమెరికా, $20 ట్రిలియన్ చైనా ఉంది. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ ప్రకారం, త్రిబుల్-పి థియరీ ప్రకారం $27 ట్రిలియన్ అమెరికా ఉంటే $26 ట్రిలియన్ చైనా ఉంది. అంటే ఇంటర్నల్ గా పర్చేసింగ్ పవర్ ఆధారంగా లెక్క తీస్తే చైనా ఈక్వల్ ఉంది అమెరికాకు. రేపు తైవాన్ కనుక పూర్తిగా చైనా చేతులకు పోతే చాలా టెక్నాలజీస్,
చైనాకు సమకూరుతాయి. చాలా బలమైన దేశంగా తయారవుతుంది. అందుకని అమెరికా ఈ విధమైనటువంటి కౌంటర్ ప్రెజర్స్ చేస్తూ ఉంది. ఇది ఓవరాల్గా వరల్డ్ ఎకానమీని ఎలా డిస్టర్బ్ చేస్తుందంటారు? వరల్డ్ ఎకానమీలో ఒకటే, తైవాన్ వరి పండిస్తుంది అనుకోండి, ఇప్పుడు ఈస్ట్ ఏషియన్ దేశాలన్నీ వరి పండిస్తున్నాయి. ఏది జపాన్ కానీ, లేకపోతే ఫిలిప్పీన్స్ కానీ, లేకపోతే ఇవి కానీ, ఇవన్నీ కూడా రైస్ పండిస్తున్నాయి. కానీ అదేం పెద్ద ఇది కాదు. కానీ సెమీ కండక్టర్ సప్లై ఆగిపోతే చాలా దేశాలు తలకిందులవుతాయి. ఆ విషయంలో అమెరికా కానీ మిగతా దేశాలకు కానీ భయం పట్టుకుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కనుక చైనా చేతిలో పోతే, ఇవి ఇప్పుడు రేర్ మెటీరియల్ మనం మొన్నటి వరకు డిబేట్ చేశాంగా, 90% చైనాలో నిల్వలు ఉన్నాయి. తర్వాత ప్రొడక్షన్ యొక్క గ్రిప్ 80% ఉంది, చైనా గ్రిప్. ఏది రేర్ ఎర్త్ మెటీరియల్ మీద. అది అమెరికా వాడు అది పెంచంగానే ఇది పని చేసిండు, చైనా వాడు టారిఫ్లు పెంచంగానే. మళ్ళీ దారికి వచ్చిన తర్వాత 200-250% అన్న అమెరికా 30% వచ్చినాక ఇప్పుడు మళ్ళీ రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేస్తుంది. తర్వాత ఇండియా కూడా మనం ఇప్పుడు మొన్న బీజింగ్ పోయినప్పుడు, ఏది మన ఈ మీటింగ్ సమావేశం జరిగినప్పుడు మోడీ పోయి కలిసినప్పుడు దానికి యాక్సెప్ట్ చేశారుగా, రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేస్తాం కానీ మీ ఇండస్ట్రీస్లో ఏ ఇండస్ట్రీస్ దిగుమతి చేసుకుంటాయో అవి పర్మిషన్కి అప్లై చేసుకోవాలి. రెండోది ఇంటర్న్ అది ఇతర దేశాలకు అమ్మొద్దు. ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని యూరోప్కు ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనం లాభాలు సంపాదించాం, ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి అట్లా చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ దిగుమతి చేసుకొని ఇంటర్న్ తైవాన్ అది మన ఇండియన్ ఇండస్ట్రీస్ ఇతరులకు సప్లై చేయొద్దు అనేటువంటి ఒక అగ్రిమెంట్ కింద ఇప్పుడు మనకు సప్లై చేయడానికి పూనుకుంది రేర్ ఎర్త్ మెటీరియల్. ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ లేనిదే ఇవాళ ప్రయోగించేటువంటి మిజైల్స్ కు దాని అవసరం ఉంది. మరి ఈవీ వెహికల్స్ అయితే, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే స్తంభించిపోతాయి ప్రపంచవ్యాప్త ఇండస్ట్రీ అవి లేకపోతే. కాబట్టి ఇవాళ చైనా ఆ విషయంలో కాస్త అప్పుడప్పుడు షేక్ చేస్తుంది అమెరికా. సప్లై తగ్గిస్తామన్నందుకే షేక్ అయింది ఈ ఈవీ ఇండస్ట్రీ. అట్లా అది పూర్తిగా నిషేధిస్తే ఇబ్బంది. అట్లా తైవాన్ పాత్ర ఉంది సెమీ కండక్టర్ల విషయంలో. కాబట్టి ఆ తైవాన్ చైనా చేతిలో పోవద్దనేది అమెరికా కోరిక, జపాన్ కోరిక. ఇప్పుడు తైవాన్ ఫస్ట్ ఐలాండ్ చైన్లో ఎంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది అని అంటారు? ఇన్ కేస్ చైనా దీన్ని కనుక ఆక్యుపై చేస్తే అప్పుడు ఏషియా పసిఫిక్ మొత్తం ఈ రీజియన్లో సెక్యూరిటీ బ్యాలెన్స్ ఎలా షిఫ్ట్ అవుతుందంటారు? పెద్దగా ఇప్పుడు మనం అండమాన్ నికోబార్కు షిఫ్ట్ చేస్తే 600 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న దేశాలు మాకు ఇన్సెక్యూర్ అని ఫీల్ కావచ్చు. కానీ తైవాన్ ఉన్నది 160 కిలోమీటర్ల దూరంలోనే. కాబట్టి 160 కిలోమీటర్ల ద్వారా పెద్దగా కొత్తగా మిజైల్ రేంజ్కి వచ్చేటువంటి ఏమి ఉండవు, ఉన్నటువంటివే ఉంటాయి దగ్గరనే. కాబట్టి కొత్తగా ఇతర దేశాల సెక్యూరిటీ దెబ్బ మాకు, చైనాకి ఇప్పుడు సెక్యూరిటీ పరంగా మాకు ఇబ్బంది అనుకుంటే తైవాన్ ఉన్న ఇబ్బందే, తైవాన్ లేకున్నా ఇబ్బందే. పెద్ద డిస్టెన్స్ గ్యాప్ లేదు కాబట్టి సహజంగానే ఏ దేశంలో అయినా కొత్త ప్రాంతం వస్తే బలపడుతుంది. ఎందుకంటే అది ఫెసిలిటేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు మొదటి నుంచి సిక్కిం మన దేశంలో లేదు, ఆ తర్వాత వచ్చి కలిసింది సిక్కిం, అనదర్ స్టేట్ గా మారింది. అట్లా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఓ దేశంలో కలిస్తే సహజంగానే స్ట్రెంగ్త్ అయింది. అట్లా చైనా మరింత స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా చైనా డామినెన్స్ అయితే పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బ్యాక్వర్డ్ ఏరియాని కలుపుకున్న దేశానికి నష్టం. ఎందుకంటే ఆ రీజియన్ డెవలప్ చేయాలి, ఆ రీజియన్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఆ రీజియన్ ప్రొటెక్ట్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు. ఒక డెవలప్డ్ రీజియన్ కలిసింది అనుకోండి, సహజంగానే అది అసెట్ కదా మిగతా దేశానికి మొత్తానికి అసెట్. అందులో టెక్నాలజీస్ లో బాగా డెవలప్ అయింది తైవాన్, చైనా కన్నా ముందే డెవలప్ అయింది. ఇప్పుడు చైనా మ్యాచ్ అయింది అనుకోండి దాని డెవలప్మెంట్. కాబట్టి సహజంగానే స్ట్రెంగ్త్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మమ్మల్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఎకనామిక్ ఫ్రంట్ లో కూడా, టెక్నాలజికల్ ఫ్రంట్ లో కూడా అనేది అమెరికా భయం. తైవాన్ చైనా చేతులకు పూర్తి స్థాయిలో పోతే. తర్వాత రెండోది, ఇప్పటికే రేర్ ఎర్త్ మెటీరియల్ చైనా చేతుల్లో ఉంది అమెరికా. రేపు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళ చేతుల్లో పోతే అది కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశం అమెరికాకు ఉంది.
ఇప్పుడు ఈ చైనా తైవాన్ టెన్షన్స్ ఏమైనా భారత్ పై ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తాయంటారా? ముఖ్యంగా ఏషియా పసిఫిక్ రిలేషన్స్ పైన ఏదైనా, అంటే మన ఇండియా రోల్ ఏమైనా స్ట్రాటజీస్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? చైనాకు మనకు రిలేషన్స్ 62 నుంచి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. గాల్వన్ ఘర్షణలు జరిగినప్పటికీ ఇంప్రూవ్ వస్తున్నాయి. చైనాకు మనకు దరిదాపు 3400 కిలోమీటర్ల బార్డర్. 62 యుద్ధం ముగిసిన తర్వాత 14 చోట్ల విభేదాలు ఉన్నాయి. ఈ 62 నుంచి ఇప్పటివరకు చర్చల ద్వారా 11 చోట్ల పరిష్కారం అయినాయి. ఇద్దరికి భేదాభిప్రాయాలు లేవు. కాంట్రవర్షియల్ పాయింట్స్ ఇప్పటికి 3 ఉన్నాయి మిగిలినాయి. అవి కూడా చర్చల ద్వారా అసలు బార్డర్ డిస్ప్యూట్ ఉండేది కాదు. ఈలోపు గాల్వన్ ఘర్షణలు, తర్వాత ఆ లోహ ప్రాంతంలో కొన్ని ఇటువంటి డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ మనం దూరం అయినాం. మళ్ళీ ఇప్పుడు అన్ని రకాల చర్చలు జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకని ఇవాళ భారతదేశం అమెరికా మిత్రత్వం చేస్తే ఉంటే మనకి ఇతర దేశాలు అవసరం లేదన్నంత దూరం మనం రాంగ్ ట్రాక్ లో పోయినాం గత 10 ఏళ్లుగా. పాకిస్తాన్ వైరుధ్యం రావడంతో వాళ్ళ పాత్ర ఏందో తెలిసింది. మళ్ళీ మనం ఇమీడియట్ గా అదేదో బెట్టుకు పోకుండా ఇమీడియట్ గా చైనాతో సఖ్యత కుదుర్చుకోవటం, రష్యా నుంచి ఎప్పటికీ సఖ్యత ఉంది. ఇదైనటువంటి మళ్ళీ మనం పునఃప్రారంభించాం మన ప్రయాణాన్ని. ఇప్పుడు అందుకని చైనా చేతుల్లోకి తైవాన్ పోతే భారతదేశ ఇంటిగ్రిటీకి వచ్చేటువంటి ముప్పేం లేదు. కాకపోతే దాని డామినెన్స్ తూర్పు ఏషియాలో పెరుగుతుంది అన్న అనుమానం వాళ్ళకు భయం ఉంది, జపాన్, సౌత్ కొరియాకు. కానీ భారతదేశానికి భయం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఒక హెచ్చరిక. ఖచ్చితంగా సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు.